వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. వివిధ బ్యాంకుల్లో లోన్లు తీసుకున్న ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఈఎంఐ తగ్గింపు గత 5 సంవత్సరాల్లో ఇదే తొలిసారి. ఏ బ్యాంకులో ఎంత తగ్గింపు జరిగింది, ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక విషయానికి వచ్చినట్లయితే హోమ్ లోన్ తీసుకున్న వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్. ఒక్కొక్కరికి ఎంత ఆదా అవుతుందంటే గృహ రుణ వినియోగదారులకు ఎట్టకేలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. రెపో రేట్ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుంటూనే వృద్ధికి ఊతం ఇవ్వాలన్న ఉద్దేశంతో 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. దీనికి మానిటరీ పాలసీ కమిటీ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని తెలిపారు. తాజా నిర్ణయంతో రెపో రేటు 6.50% నుంచి 6.25% తగ్గింది. గత 5 ఏళ్ల నుంచి వడ్డీ రేట్లు పెరగడం తప్ప తగ్గటం చూడని హోమ్ లోన్ కస్టమర్లకు ఇది భారీ ఊరట కల్పించే అంశమనే చెప్పాలి. ఆ మేరకు వారి యొక్క ఈఎంఐ కూడా తగ్గనుంది. అయితే వడ్డీ ఎంత తగ్గనుంది అన్నటువంటి విషయానికి వచ్చినట్లయితే ఆర్బీఐ తగ్గించిన రెపో రేటు 0.5%, అనగా 25 బేసిస్ పాయింట్లే అయినప్పటికీ కూడా గృహ రుణ వినియోగదారులు నెలవారీ చెల్లించే ఈఎంఐలు అయితే చాలా వరకు తేడానే కనిపిస్తుంది. ఉదాహరణకు 20 సంవత్సరాల కాల వ్యవధికి 50 లక్షల రూపాయల రుణం తీసుకున్నారనుకుందాం. అప్పుడు 9% వడ్డీ అనుకుంటే నెలకు 44,986 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో ఆ మొత్తం 44,186 రూపాయలకు తగ్గనుంది. అంటే దాదాపు నెలకు 800 రూపాయల ఆదా అవుతుంది. గృహ రుణాన్ని తీరడానికి ఇంకా 10 ఏళ్ల సమయం ఉందనుకుంటే 120 నెలలకు 800 రూపాయల చొప్పున దాదాపు 96,000 రూపాయల వరకు వారికి మిగులవుతుంది. అయితే రుణగ్రహీతలకు ముందు 2 ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. వాటిలో ఏ ఆప్షన్ ఎంచుకుంటే మంచిదో ఇప్పుడు చూద్దాం. ఆర్బీఐ రెపో రేటు తగ్గించిన నేపథ్యంలో రుణగ్రహీతల ముందు ఇప్పుడు 2 ఆప్షన్లు ఉండబోతున్నాయి. ఒకటి ఈఎంఐని తగ్గించుకోవటం, రెండవది కాల వ్యవధి తగ్గించుకోవటం. దీంట్లో రెండో ఆప్షన్ అయినటువంటి కాల వ్యవధిని తగ్గించుకోమని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తంలో వడ్డీని ఆదా చేసుకోవచ్చని వారైతే తెలుపుతున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే పై ఉదాహరణని మళ్ళీ చూసినట్లయితే 50 లక్షల రూపాయల రుణంపై 9% వడ్డీ రేటు కింద 20 ఏళ్లకు 57,96,000 రూపాయల వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో 8.75% వడ్డీ తగ్గినప్పుడు ఈఎంఐని, అనగా 9% కాబట్టి ఒక 0.25% తగ్గిస్తే 8.75% వడ్డీ తగ్గినప్పుడు ఈఎంఐ స్థిరంగా కనుక కొనసాగిస్తే దాదాపు 10 నెలల గడువు తగ్గుతుంది. సో ఈఎంఐని అలాగే ఉంచినట్లయితే మనకి కాల వ్యవధి తగ్గుతుంది. దీంతో వడ్డీ మొత్తం 53,60,000 రూపాయలు తగ్గుతుంది. తద్వారా 4 లక్షల పైన ఆదా అవుతుంది. కాబట్టి రుణ వ్యవధి కాలం ఆప్షన్ తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా 20 ఏళ్ల కాల పరిమితి ఉన్న హోమ్ లోన్ కోసం వడ్డీ రేటు కనుక 0.25% తగ్గితే సుమారు వారి యొక్క ఈఎంఐ అనేది 1.8% తగ్గుతుంది. ఉదాహరణకు ప్రస్తుతం మీ ఈఎంఐ 20,000 రూపాయలు అనుకుంటే అది 360 రూపాయలకి తగ్గుతుంది ప్రతి నెలకి. ప్రస్తుతం హౌసింగ్ లోన్ వడ్డీ రేట్లు చూసినట్లయితే ఎస్బీఐ 8.5%, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ 8.75% ఉన్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి 8.35% ఉన్నాయి. బ్యాంకుల వడ్డీ రేట్లలో వ్యత్యాసం ఉండవచ్చు. వెంటనే మీ బ్యాంక్ రేట్లను తెలుసుకోండి. అయితే బారోవర్స్ ఇక్కడ కొన్ని సలహాలు తెలియజేస్తున్నారు. అవి ఏంటంటే రేట్ల తగ్గింపు వివరాలు తెలుసుకోవాలి. ఫస్ట్ మీ బ్యాంకు వడ్డీ తగ్గింపు ప్రకటనలు పరిశీలించండి. రీఫైనాన్సింగ్ ఆలోచించండి. మీ బ్యాంకు రేట్లు తగ్గించకపోతే ఇతర బ్యాంకులో హోమ్ లోన్ ట్రాన్స్ఫర్ చేస్తే లాభం ఉంటుంది. అదేవిధంగా మీ ఫైనాన్స్ సలహాదారులను సంప్రదించండి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలని తెలుసుకుంటారని ఆశిస్తూ మీ రమేష్ ఆన్లైన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.